ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మని నమ్ముకున్న వాళ్ళకి ఆటంకమా? అమ్మ దయ లేనిదే, అమ్మ ఆజ్ఞ లేనిదే ఏదీ జరగదు. మీ ప్రయాణం అమ్మ ఆజ్ఞ. మీరనుకున్న విధంగానే పెళ్లైన దంపతుల్ని సొంత ఊరికి తీసుకువెళ్ళి గుళ్ళో పూజలు చేయించండి. వాళ్లకి పూర్వీకుల ఆశీర్వాదాలు లభించాలి. కానీ అమ్మా, ఎదురైన ఆటంకాలు... నేను చెప్తున్నాను కదా, అమ్మను దాటి ఏ ఆటంకాలు మీ దరి చేరవు. అమ్మ మీద నమ్మకంతో వెళ్ళండి. ఇది అమ్మ మాట. అలాగే జోగమ్మ, నువ్వు చెప్తే అమ్మవారు చెప్పినట్టే అలాగే వాళ్ళిద్దరిని తీసుకెళ్తా. థ్యాంక్స్ అమ్మా. సమయానికి అమ్మవారి రూపంలో వచ్చి మంచి మాట చెప్పావు. కొంతమంది ప్లాన్స్ అన్నీ అప్సెట్ అయిపోయాయి పాపం. ఎవరు ఎన్ని ఆలోచనలు చేసినా చివరికి అమ్మ ఆన ప్రకారం నడుచుకోవాల్సిందే. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుందని ఊరికే అంటారా? మీ ఈ ప్రయాణంలో మీ ఆలోచనలు ఎన్ని ఉన్నా అమ్మ ఆజ్ఞ వేరేలా ఉంది. వేరేలా అంటే? జీవితాలు ముడిపడేలా, దూరమైన ప్రేమలు దగ్గరయ్యేలా, జన్మ జన్మల బంధాలు మరింత బలపడేలా మీకు మీ జతతో ముడిపడనుంది. కొంపదీసి నాకేమైనా పెళ్ళవుతుందంటున్నారా ఏంటి? మేం కూడా ఇంతకు ముందు వరకు అదే విషయం అనుకున్నామమ్మా. మా కోరిక కూడా అదే. మీరందరూ కలిసి బానే ఉన్నారండి. నా బ్రహ్మచర్యాన్ని హారతి పట్టిస్తున్నారు. మీరేంటండి నవ్వుతున్నారు? కలవరపడకు. కోరుకోని వరం అనుకోని అదృష్టంలా నీ బంధం నీకు జతవుతుంది. మీకు అమ్మ ఆశీస్సులు కూడా ఉంటాయి. అంటే జోగమ్మా, నా పెళ్లి కంటే ముందు నా తమ్ముళ్ళ పెళ్లిళ్ళు కూడా అవ్వాలి. జరుగుతాయి. కాగల కార్యం, కలిసొచ్చిన కాలం, అందరి పెళ్లిళ్ళు శుభంగానే జరుగుతాయి. అమ్మ ఆజ్ఞ అయిపోయింది. ఇక మీ ఆచరణే ఆలస్యం. అర్థమైందా? ఉధో ఉధో ఎల్లమ్మ తల్లి ఉధో ఉధో. ఈవిడేంటి మధ్యలో వచ్చి ప్లాన్ అంతా అప్సెట్ చేసింది? మాయ, కళ్లకు కట్టిన మాయ, మనసుని కమ్మేసిన మాయ, మనిషిని విషం చేసే మాయ. అన్ని మాయలు విడిపోతాయిలే, వేచి ఉండు. ఉధో ఉధో ఎల్లమ్మ తల్లి ఉధో ఉధో. ఉధో ఉధో ఎల్లమ్మ తల్లి ఉధో ఉధో. ఏ బంధమైనా నమ్మకంతోనే నిలబడుతుంది. నిన్ను నమ్మిన నమ్మకాన్ని వమ్ము చెయ్యకు. నీ మనసు మంచిదే, కాని బుద్ధి కాస్త వంకర. బుద్ధికి కమ్మిన మాయని వదిలించుకో. నీ బంధాన్ని కాపాడుకో. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళీ భవ. ఉధో ఉధో ఎల్లమ్మ తల్లి ఉధో ఉధో. ఉధో ఉధో ఎల్లమ్మ తల్లి ఉధో ఉధో. ఏంటి ఇంకా అందరూ ఆలోచిస్తున్నారు? పదండి పదండి. అమ్మవారి ఆశీస్సులు వచ్చాయంటే ఇంకా మనకి ఏ స్పీడ్ బ్రేకర్లు ఉండవు. ఇక ఈ జర్నీ మస్తు థ్రిల్లింగ్ గా ఉంటుంది. బ్రేకుల సంగతి సరే గాని నీలో పెళ్లి కళ వచ్చేసిందే.
ఆ జోగమ్మ మాటలు నిజమయ్యేలా ఉన్నాయి. మీరు ఊరుకోండి సార్. పదండి పదండి రండి. మీరు ఆ కార్లో రండి. ఈ కార్లో ఇందాక ఎవరు వచ్చారో వాళ్ళు రండి. ఆహా, పదండమ్మా. అంకుల్, మీరిప్పుడు వర్ధన్ కుటుంబానికి వెయ్యంకులు. మీరిలా సర్వెంట్లా పనిచేయకూడదు. తప్పమ్మా. నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వర్ధన్ కుటుంబానికి సర్వెంట్నే. నాకు అలా ఉండటమే ఇష్టం. అయినా వర్ధన్ కుటుంబం నన్నెప్పుడూ సర్వెంట్లా చూడలేదు. సొంత మనిషిలా ఆదరించింది, అభిమానించింది. అయినా ఇది నీకు అర్థం కాదమ్మా. అర్థం అవ్వాలంటే వర్ధన్ కుటుంబం యొక్క గొప్పతనం, ఆర్యవర్ధన్ సార్, అనురాధ మేడంల యొక్క గొప్పతనం నీకు తెలియాలి. బాగా చెప్పే బాబాయ్. తొందరే ఉందిలే, వాళ్ళు కూడా నిదానంగా తెలుసుకుంటారు. మావయ్యకి అమ్మా నాన్న అంటే చాలా అభిమానం మాయా. తన సొంత కుటుంబం కంటే మమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తాడు. తనే కాదు, ఈ ఊరందరికి కూడా అమ్మా నాన్న అంటే చాలా అభిమానం. అందుకే మమ్మల్ని ఇంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. హారతి రెడీ చేశాము. అమ్మాయిని అబ్బాయిని తీసుకురండి అయ్యా. పదండి పదండి, లోపల పదండి. రండమ్మా, పదండి రండి. రానన్నా. ఇదిగో చిన్న రైట్ రా, ఇలాగే తీసుకెళ్ళు. అమ్మా, మీరు ఒకరి పేరు ఒకరు చెప్పి లోపలికి రావాలి. పేర్లు చెప్పడం ఎందుకు? అసలు ఇవన్నీ ఎందుకు? రేయ్, అది సంప్రదాయం. చెప్తే మరిగిపోవు కదా. చెప్పింది చెయ్యి. నేను రవి, తన అక్కి. అలా కాదు రవి, నేను నా భార్యతో కలిసొచ్చానని తన పేరు చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను నా భార్య శ్రావణితో కలిసి వచ్చానని చెప్పాలి. అంటే అది ఎగ్జాంపుల్ కోసం చెప్పానండి. రేయ్, ఇవన్నీ మీకెలా తెలుసురా? సినిమాలు చూస్తున్నాం కదన్నయ్య. అరే నువ్వు చెప్పు రవి, చాలా సింపుల్. జస్ట్ ఇదిగో నేను చెప్తాను చూడు. నేను చిన్నోడు, నా భార్య సంధ్యతో కలిసి వచ్చాను, అంతే సింపుల్. ఎగ్జాంపుల్ ఏదో అలా ఫ్లోలో వచ్చేసింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.